మిమ్మల్ని చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఏ మాట విన్నారు మీరు? దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు. 2, దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఇది మన సబ్జెక్టు, మన పాయింట్ ఇది అన్నమాట. దేవుని కుమారుణ్ణి మనం అంగీకరిస్తే మనకి జీవం ఉన్నట్లు. దేవుని కుమారుణ్ణి మనము అంగీకరించకపోతే మనలో జీవము లేనట్లు. ఒకసారి గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగాను తేటగాను వివరిస్తున్నారు. ఇక్కడున్న కూర్చున్న వారందరూ జీవం ఉన్నవారా, జీవము లేనివారా? జీవం ఉన్న వాళ్ళు చెయ్యొద్దండి, ఎత్తండి గట్టిగా. జీవం లేని వారు చేయొద్దండి. నేను ఒక్కనే ఉన్నానా? వాక్యము చదువుకున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. జీవము లేనివాడు కూడా మందిరంలో ఉంటారు. ఎలా ఉంటారంటే, మీరు చాలామంది అక్కడ వ్యాపారం చేసుకుని వచ్చారు, కానీ ఇక్కడ కూర్చున్నారు, బాబాని వాక్యం వింటున్నారు, దేవుడు చెప్పిన వర్తమానం వింటున్నారు. అక్కడ బేరం వచ్చిందో రాలేదో, నా చేపలకి మనుషులు వస్తున్నారో రావట్లేదో, బేరం పడిందో లేదో, వాళ్ళు జీవం ఉన్నవారా లేనివారా? స్పష్టంగా చెప్పాలి. కుమార్, జీవం ఉన్నవాళ్ళ లేనివాడు? సరే, మన చెల్లెళ్ళు సరే మన చెల్లెళ్ళ కోసమైనా మన తమ్ముళ్ళ కోసమైనా గుమ్మలాడించే చేపల ఫ్రై అవ్వచ్చు, చేపల కూర ఇంటికాడ వండొచ్చిన తర్వాత మన మనసంతా ఇక్కడ ఎంత ఘాటుగా బల్లగుద్ది వాక్యం చెబుతుందమ్మా, వినండి అమ్మా, జీవము గలవారు ఆయన. ఎవరంటండి ఆయన దేవుని కుమారుని అనుగ్రహించేవారు జీవము గలవారని బల్లగుద్ది వాక్యం చెప్తుంటే, అది ఉంచారో అయిపోయిందో, అది ఉంచారో అయిపోయిందో, అది ఉంచారో అయిపోయిందో, ఆ కూర ఉంచారో అయిపోయిందో. మన కోసమేనండి. వాళ్ళకి జీవం ఉందా లేదా అంటే, అలాంటి వాళ్ళు లేరా అన్నట్టుగా చూస్తున్నారు. లేరా అలాంటి వాళ్ళు? లేరు. ఎక్కడ? మన సంఘంలో కాదు, వేరే సంఘంలో ఎక్కడ లేరా? కానీ అదృష్టం, చాలామందికి అదృష్టం ఉంటుందండి. కానీ నేను అదృష్టవంతుని, ఎందుకంటే మన చర్చిలో లేరు అలాంటి వాళ్ళు. కళ్ళు తెరిసే నిద్రపోతారు, కానీ వాళ్ళల్లో జీవం ఉందా లేదా? ఎంత అదృష్టం! నేను గొప్ప భాగ్యుణ్ణి. మన చర్చిలో, మన కొన్నంగుంట్లో కానీ ఎక్కడ కూడా మనుషులు తగలలేదండి. అట్లా మిడిగుడ్లు చూస్తూనే ఉంటాయండి. ఆహా, ఎంత అద్భుతంగా వాక్యం విన్నాడని నేను ఇంకా వాక్యం చెప్పటం చివరికి ఏమి చెప్పారు పాస్టర్ గారు అని అడిగితే ఎక్కడైనా పాస్టర్ గారు ఒక కొనికేసాను నేను. ఏరా చూస్తున్నావుగా నాయనా, నాకు ఒక జబ్బు ఉంది పాస్టర్ గారు. ఏంటి ఆ జబ్బు? కళ్ళు తెరిసి నిద్రపోయే జబ్బు. జీవం ఉందా లేదా అతనిలో? జీవము లేదు. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. మందిరానికి అనేక మంది వస్తారండి, అనేక మంది ఆరాధిస్తారండి. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అందరూ ఆరాధిస్తున్నారు, అందరూ దేవుని మహింపరుస్తున్నారు, అందరూ స్తుతిస్తున్నారు, అందరూ గణపరుస్తున్నారు. దేవుని వాక్యము వేరుపరిచిందండి. 5 వాక్యము స్పష్టంగా విన్నారు, మీలాగనే ఆలకించారు, హృదయంలో ఉంచుకున్నారు, మనసారా దేవుని అంగీకరించి సిద్ధపడ్డారండి. యేసయ్య పరలోకం నుంచి సేవకుడు చెప్పినట్లు రానే వచ్చాడండి. తన రాకడికి సిద్ధంగా రానే వచ్చేసాడు. పరిశుద్ధులను మాత్రమే తీసుకుని వెళ్ళిపోతున్నారండి. కానీ 5 మాత్రము విడవబడ్డారు. ఎవరు వీళ్ళు? అదే బుద్ధి లేని కన్నికలు. వద్దు మనకు సబ్జెక్టు. ఎవరు వీళ్ళు? జీవము లేనివారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, మన నాటు భాషలో చెప్పాలంటే, ఎవరు వీళ్ళు? చచ్చిపోయిన వారు. ఎవరండి? చచ్చిపోయిన వారు. చచ్చిన వారి కింద లెక్కే. గుండెలు బాదుకున్నారు, గుండెలు కొట్టుకున్నారు. యేసయ్యా, మీరు నాకు తెలుసయ్యా, అద్భుతాలు చూశానయ్యా, ఆశ్చర్యక్రియలు చూశానయ్యా, దయ్యాలు ఎలగడుతుంటే నేను కూడా పక్కనున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయినాయి. అది కాదండి, హృదయం చేంజ్, మార్పు.
ధన్యత కావాలి, ఆశీర్వాదం కావాలి, జీవము కావాలి, జీవం ఉండాలి మనలో. చూడండి, ఆయన్ను అనుగ్రహించువాడు, ఆయన్ను దేవుని కుమారుణ్ణి అనుగ్రహించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అనుగ్రహింపనివాడు జీవము లేనివాడు. అయితే ఇది మనము నేర్చుకోవాల్సిన పాయింట్ అండి. చాలా జాగ్రత్తగా వినండి తమ్ముడు చెల్లి, ఎందుకంటే జీవము లేకుండా దేవుని రాజ్యము చేరము. ఏం కావాలి మనకి? జీవము కావాలి. ఒకసారి బైబిల్ చదువుతుంటే రాత్రి అయితే నాకు ఈ యెహెజ్కేలు గురించి గుర్తు రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అన్స్పెక్టెడ్గా యెహెజ్కేలు గురించి గుర్తు చేశాడు. దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ యెహెజ్కేలు మీదకి వచ్చింది. ఆత్మవశుడయ్యాడంట. ఏ వశుడయ్యాడని? ఆత్మవశు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆత్మవశురాలు అవుతావండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆత్మతో సత్యముతో గంతులు వేస్తావండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు కార్యం జరుగుద్దండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన నువ్వు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప కార్యము నీలో జరుగుద్ది అనమాట. ఆత్మవశుడై వచ్చినప్పుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడండి. మీరు విన్నారు, వివరం చేశాను. యెహెజ్కేలు గురించి చాలా విషయాలు దాంట్లో స్టోరీలు చదువుకుంటూ వచ్చిందండి. అయితే గమనించండి, ఆత్మవశుడై ఎవరితో నింపబడ్డాడు యెహెజ్కేలు ఇప్పుడు? ఎవరితో నింపబడ్డాడు తమ్ముడు? దేవునితో నింపబడ్డాడు. దేవుని మందిరంలో ఆరాధిస్తున్న నీవు దేవునితో నింపబడాలి. దేవుని మందిరంలో స్తుతిస్తున్న నీవు దేవునితో నింపబడాలి. నీ ఆలోచన వేరే చాటికి వెళ్ళకూడదు, నీ తలంపులు వేరే చాటికి వెళ్ళకూడదు, నీ అభిప్రాయాలు వేరే చాటికి వెళ్ళకూడదు. దేవుని ఆత్మతో నింపబడాలి. ఎవరిని ఆరాధించడానికి వచ్చావు? మోకరించు, ఆరాధన చేయి, ప్రభువును స్తుతించు, గణపరచంటే ఆయన గాయాల వైపు చూడాలండి. ఆయన డొక్కలో పొడిచిన గాయాల వైపు చూడాలి. ఆయనకి తలకు పెట్టిన ముళ్ళ కిరీటం వైపు చూడాలి. ఆయన సిలువలో పలికిన 7 మాటల వైపు చూడాలి. నా కోసం ప్రాణం పెట్టిన యేసు వైపు చూడాలి. ఆత్మవశుడు అయి ఆరాధించాలండి. నామకార్థంగా ఆరాధించకూడదండి, ఫార్మాలిటీ కోసం కాదండి, ఏదో ఆదివారం వచ్చిందిగా వెళ్ళాలి కానీ మొక్కుబడి కోసం కాదండి. ఆత్మవశుడై ఆరాధించాలంట మనము. ఎవరి ఆత్మ యెహెజ్కేలు మీదకి వచ్చింది? దేవుని ఆత్మ రాగానే యెహెజ్కేలు ఏమైపోయాడు? ఆత్మవశుడైపోయాడండి. అయితే అలా పట్టుకుని యెహెజ్కేలుని పైనుంచి కిందకి దింపుతున్నాడు, లోపలికి దింపుతున్నాడు. ఎక్కడ దింపుతున్నాడు? అమ్మ ఎక్కడికి రా చెల్లి? ఒక మాటలో చెప్పాలంటే బతికున్న యెహెజ్కేలుని చచ్చిన శవాల్లోకి దింపుతున్నాడు అనమాట. మీరైతే నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, అక్కడక్కడ శవం ఎదురైతే థు 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 అనుకుంటూ అడిదిరిగిపోతూ ఉంటా. ఏమైందమ్మా, రేపు మనం చస్తాంగా, చావా? ఈ సందు ఖాళీ ఉందా, ఈ సందులో వస్తుంటే ఆ సందులో వెళ్ళిపోతాం. అచ్చింపేటలో నేను సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళాను. తమ్ముడు చాలామంది కోకోలంగా జనం వచ్చారు. తెస్తుంటే బైకులు బయటపడ్డాయి. ఇదివరకు పెట్టినాడు, పాతి పెట్టినాడు. ఆడు ఫుల్గా డ్రింక్ వేసేసాడు. పట్టుకున్నాడు. ఎంత ఉంది బైక్? ఎంత ఉంది మంది? ఎన్ని మొక్క మరి మొత్తానికి ఏదో ఓం భీం లకలక అన్నాడు వాడు. అడే ఏముందండి, ఎముకలు ఏముంది? ఏమీ లేదు. చాలాసార్లు సమాధుల కార్యక్రమంకి కలవరి టెంపుల్లో నేను వెళ్ళినప్పుడు ఆ బైకులు వస్తూ ఉంటాయి, ఆ ఎముకలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ఎండిన ఎముకల మధ్యన యెహెజ్కేలుని దింపాడండి. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదండి. ఎండిన ఎముకల మధ్యలో దింపి యెహెజ్కేలుని టెక్నిక్గా అడుగుతున్నాడు. దేవుడు గొప్ప దేవుడు అండి, కాదంటారా? కుమారు గొప్ప దేవుడే కాదా? పరీక్షిస్తాడు నిన్ను. జపాలు పరీక్షిస్తాడా? పరీక్షించడా? ఏమడుగుతాడో చూడండి. ఏమడుగుతున్నాడరా యెహెజ్కేలు? ఎముకలు ఆయనకి తెలవదండి. ఆయనకి తెలవదా? జాన్ దాస్ గారి ప్రవక్తన ఏంటో తెలుసుకోవాలి, మారే గారి ప్రవక్తన ఏంటో తెలుసుకోవాలి, నాగరాజు గారి ప్రవక్తన ఏంటో తెలుసుకోవాలి. పేతురు లాంటి వాడు ఉన్నాడు అనుకో, అక్కడ ఏం చేస్తాడు? నువ్వు నడిచావుగా ప్రభు, నన్ను కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ డిస్కషన్ చేస్తున్నాడు. ఏంటండి, సేవకుడితో దేవుడితో డిస్కషన్ అవసరంలా? మనం దేవా, ఒక సేవకుడు ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు, అన్నయ్య నువ్వేం చెప్తే అది చేద్దాం అంటే, దేవుడు సేవకుడితో మాట్లాడతాడు కాబట్టి ఏం చెప్తే అది చేద్దాం.
ఈ ఈ ఈ ఈ మాటలు చదివించింది, ఈ ప్రారంభం మీకు ఈ తెలియపరిచింది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు. అయితే యోహాను గారు దేవుని సన్నిధిలో పద్మాస దీపంలో యోహాను గారు రాస్తున్న మాట ఇదనమాట. దేవాది దేవుడే యోహాను గారితో రాపిస్తున్న మాట ఇదనమాట. ఎక్కడ పడేశారు ఆయన్ని? పద్మాస దీపం అంటే ఎన్టీఆర్ కాలనీ పక్క ఉందా, కొన్నగుంట పక్క ఉందా? ఎక్కడుందండి? ఎక్కడుంది తమ్ముడు? పద్మాస దీపం ఎక్కడుంది కుమారు? సముద్రపు మధ్యలో ఉంది. వేస్ట్ వచ్చేస్తుంది, పెంట కుప్పలు వచ్చేస్తాయి, పుర్రెలు వచ్చేస్తాయి, ఎముకలు వచ్చేస్తాయి, నానా చండాలంగా ఉంటుంది, భయంకరమైన వాసన, కంపు కొడద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడండి యోహాను గారి. గొప్పతనం ఏంటో తెలుసండి? మసులుతున్న నూనె కళాయిలో, పెద్ద కళాయిలో కాసి దాంట్లో పడేశారు యోహాను గారిని. ఒక గారిని గన ఇట్లా పప్ప చేసి బెజ్జం చేసి గారిని గన దాంట్లో అయితే ఏమవుద్ది? పైకి వచ్చేస్తుంది. ఇంకా ఒక్క నిమిషం తర్వాత చూస్తే ఏమవుద్ది? చాలా ఎగ్జాక్ట్ చెప్పారు. తర్వాత ఏమవుద్దండి? మాడిపోద్ది. నేను చూస్తూ ఉంటాను. సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత కొంతమందిని కలుస్తూ ఉంటాను. అక్కడక్కడ హౌస్ విజిటింగ్ అని వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు ఉంటాయి, అక్కడక్కడ కాయలు ఉంటాయి. ఏంటి తమ్ముడు అంటే పప్పలు వేస్తుండగా కళాయి వణికి ఆ నూనె మీద పడింది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా దీపావళి పండగ వెళ్ళిన తెల్లారి కూడా కంటి హాస్పిటల్, శంకర్ కంటి హాస్పిటల్ అని ఉంది గుంటూరు దగ్గర, అది ఖాళీ ఉండదు. ఎందుకని? ఆ టపాసులు పైకి ఎసరకుండా వాడి మీద ఎసురుకుంటాడనమాట. కళ్ళు డిమ్ము కాడిని ఎన్ని కాలిపోవడం కానీ రకరకాలు. ఎందుకు ఈ రెండు సూచనలు మీకు తెలియపరిచానంటే గుర్తుంచుకోండి. ఎందుకంటే చిన్న టపాస్కే మొహం పేలిందండి, చిన్న నూనెకే పొట్ట కాల్చుకున్నాడు, చేతులు కాల్చుకున్నాడు, కాళ్ళు కాల్చుకున్నాడు, బాడీ కాల్చుకున్నాడు, మొహం కాల్చుకున్నాడండి. బాగా మస మండుతున్న నూనెలో పడేసినా సరే లేచి నడిచి వస్తున్నాడు అనంట. హల్లెలూయా. యోహాను గారిని దాంట్లో పడేయాలంటే ఎంత? ఒక గారిని పడేయాలంటే ఇంత మూగిడి పెడుతున్నావు, ఒక చక్రాలు పడేయాలంటే ఇంత మూగిడి పెడుతున్నావు, ఒక అరిసి పడేయాలన్నా ఇంత మూగిడి పెడుతున్నావు, మనిషిని పడేయాలంటే ఎంత మూగిడి పెట్టాలి? చాలా పెద్ద మూకిడండి. దేవుడి గొప్పతనం ఏంటో చూడండి. ఇంత వెంట్రుకు కూడా కాలేదు యోహాను గారికి. హల్లెలూయా. ఎందుకు ఆయన్ని గుర్తు చేశానంటే ఆయన రాసిన పత్రికనండి, యోహాను రాసిన పత్రిక. ఆయన సబ్జెక్టులోంచి వచ్చిన మాటలే ఈ మాటలండి, గొప్ప మాటలు. అయితే మనము నేర్చుకోవాల్సింది చెల్లి తమ్ముడు ఒకసారి వినండి. ప్రశ్నించేవారిగా ఉండకూడదు ఇప్పుడు కూడా సేవకుని. ఎందుకంటే దేవుని పేరట వచ్చినవాడు. దేవుడు అడుగుతున్నాడు, ఎహెజ్కేలు ఏమని అడుగుతున్నాడు? ఎహెజ్కేలు, ఎముకలు బ్రతుకుతాయా? ఏమంటున్నాడండి? ఎముకలు మాట్లాడతాయా? ఏంటి ప్రభువా, ఊరుకో, ఎముకలు ఎట్లా మాట్లాడతాయి? లేరా అలాంటి అడిగినోళ్ళు? పాస్టర్ గారు నేను చెప్పిన మాట వింటలా. నేను ఆ మందిరానికి చక్కటి సార్లు ఉన్నాయని చెప్పేసి నక్కకు కూడా సార్లు కావాలనుకుంది. ఏంటండి? సార్లు కావాలనుకుంది. ఏం చేసింది? కర్రు తీసుకుని వాతలు పెట్టుకుంది. ఏమైంది దానికి? ఏం మిగిలినాయి? ఎందుకంటే గమనించండి, ఒక సేవకుడిని సేవకుడిగా చూడాలండి. ఒక సేవకుడిని దేవునితో మాట్లాడతాడు కాబట్టి వ్యతిరేకంగా మనం నడవకూడదు, వ్యతిరేకంగా జీవించకూడదు. నడవడిక మనం నేర్చుకోవాలి. అయితే తెలివిగా ఏమన్నట్టుండి మీరందరూ నేర్చుకోవాల్సింది, తెలివిగా అనాల్సింది, అయ్యా ఎముకలు బ్రతుకుతాయా, ఎముకలు లేస్తాయా, ఎముకలు నడుస్తాయా, ఎముకలకి ప్రాణం వస్తుందని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? ఎహెజ్కేలు ఏమన్నాడు రా? చదవలేదా? అది మీకే తెలుసు. ఏంట్రా? యెహోవా అది నీకే తెలియను. హల్లెలూయా. భారం మీదేసేసుకుంటామండి మనం, మీదేసుకోవాల్సిన అవసరంలా. ఏమన్నాడండి? యెహోవా అది నీకే తెలియను, అది నీకే తెలియను. మొత్తానికి దింపాడండి. ఆ ఎముకల మీద అటు ఇటు ఎటండి అటు ఇటు నడిపించాడు, నడుస్తున్నాడండి. మహిమగల దేవుడు
జీవాత్మ వచ్చిందంట వాటికి. చాలా గట్టిగా చెప్పాలి, తమ్ముళ్ళు కూడా గట్టిగా చెప్పాలి. ఏమొచ్చిందండి? శబ్దాలు వస్తున్నాయి. ఏం కొట్టుకుంటున్నాయి? ఎముకలు. రైట్. ఆశ్చర్యం. నేను చదువుతుంటేనే నా మనసు ఆశ్చర్యం అనిపించింది. ఎముకలు ఏ ప్లేస్లో ఉన్న ఎముక ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చుందంట వెళ్ళి. నేను ఇదే ఇందుక మీకు తెలియపరిచింది. కాలు ఇరిగితే కట్టేస్తారు, చెయ్యి ఇరిగితే కట్టేస్తారు. చెయ్యి ఎలా ఉందరా? చక్కగా స్ట్రైట్గా ఉందా లేదా? స్ట్రైట్గా ఉంది. ఇక్కడికి ఫ్రాక్చర్ అయినప్పుడు కట్టేస్తారు. ఇట్లా బెండ్ వచ్చిన దాన్ని బెండ్ తీసి స్టడీ చేస్తారు. కానీ కొంతమందికి మళ్ళీ బెండుగానే ఉండిపోద్ది. చాలామందిని చూస్తాం ఈ బెండుగానే. కానీ ఎముకలు ప్లేస్లోనికి పక్కటెముకలు ప్లేస్లోకి పక్కటెముకలు వచ్చినాయి, వెన్నుపూసలోకి వెన్నుపూస వచ్చింది, మోచిప్ప ప్లేస్లోకి మోచిప్ప వచ్చేసింది, కాళ్ళ ఎముకలోకి కాళ్ళ ఎముకలు వచ్చినాయి, చేతి ఎముకలోకి చేతులు వచ్చినాయి, నరాల్లోకి నరాలు వచ్చినాయి, శరీరం వచ్చింది. శరీరం మొత్తాన్ని కప్పేసి మనిషిగా నిలబెట్టాడు నా దేవుడు. హల్లెలూయా. మనిషిగా నిలబెట్టాడు. అయితే చివరిలో మనం తెలుసుకోవాల్సింది, మనము నేర్చుకోవాల్సింది, తమ్ముడు చెల్లి ఒక్కసారి చూడండి. దేవుని వాక్యము ఏమని చదివిస్తుందంటే, నా అప్పు తీరద్దా? లేదు లేదు, నా అప్పు తీరదు. అడుగంటిని జీవితం అనుకుంటున్నావేమో. నేను ఇంకా రాణించగలనా? నేను ఇల్లు కట్టగలనా? నా భార్య భర్తలకు మేము ఐక్యతగా మా జీవితంలో ఉండగలమా? నా భర్తకు కలిగిన రోగము తగ్గుద్దా? నా భార్యకు వచ్చిన రోగము తగ్గుద్దా? నా కుటుంబంలో ఈ చికాకులు పోతాయా? నా బంధువుల మధ్య ఉన్న ఈ గొడవలు, తగాదాలు, సమస్యలు పోతాయా? మందిరానికి వెళ్తున్నాను, చికాకులు పోతాయా? పోవట్లేదని అపనమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదండి. ఆ సమూహము, ఆ ప్రజలు ఇజ్రాయేలు ప్రజలుగా లేచారంట. అక్కడ మీరందరూ ఇజ్రాయేలు ప్రజలు. వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలకి ఏం డౌటో తెలుసండి? మోషే, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఐగుప్తిలో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? ఏ మనస్తత్వం? తిరగబడే మనస్తత్వం. ఏ మనస్తత్వం అండి? సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? ఎందుకని ఈ మాట చెప్తుంటే, ఈ మాట ఎందుకని చెప్తున్నానంటే, ప్రశ్నిస్తాం దేవుణ్ణి. అయ్యా, నా అప్పు తీరేనా? నువ్వు ఉన్నావా లేవా అని ఒక్కోసారి ప్రశ్నిస్తాం, అడుగుతాం, నిలబెడతాం దేవుణ్ణి. ఎందుకు నా జీవితంలో కార్యము చేయట్లేదు? ఎందుకు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు, మేలు చేయట్లేదని నిలబెట్టేస్తామండి. కానీ ప్రశ్నించే వారిగా ఉండకూడదు. ప్రభువా, నా అప్పు నిమిత్తము ఏమై ఉందో అది నీకే తెలుసు. ఏమని అడగాలి? ఏసుకెళ్ళి అడిగినట్టు అడుగుదామా? యెహోవా, అది నీకే తెలుసు. అయ్యా, నా కుటుంబం ఇంత ఐక్యతగా ఉండట్లేదు. ఏంటి ప్రభువా? ప్రభువా, అది నీకే తెలుసు. వ్యాపారం వర్ధిల్లట్లేదు ప్రభువా. అయ్యా, అది నీకే తెలుసు. అది నీకే తెలుసు ప్రభువా, నీకే తెలుసు. ఎండిపోయిన ఎముకలకి నా దేవుడు జీవం ఇచ్చాడు. మొద్దు ఏమీ లేదండి, మొద్దు అక్కడ అసలు ఏమీ లేదు, మోడు బారిపోయి ఉందన్నమాట. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొరపెట్టింది, చిగురు పుట్టించాడు. హల్లెలూయా. జీవం కలిగిన వారే దేవుని రాజ్యం వెళ్తారు, జీవం లేని వారు దేవుని రాజ్యము వెళ్ళరు. జీవం లేని వారు ఎవరన్నా అంటారా? ఎవరు? దేవుణ్ణి, కుమారుణ్ణి అంగీకరింపని వారు జీవము లేని వారు. చచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తావా అన్నయ్య అనండి, లేస్తాడా? ఎందుకని లేకడు? ఏమి లేదు తమ్ముడు, జీవము లేదు. నీకు పాడి కడతాను, లేచి కూర్చో, పాడి మీద పడుకో అనండి. గబగా వచ్చి పాడి మీద పడుకుంటాడా? ఆ మధ్యన ఎవరు పాడి మీద తీసుకెళ్తే లేచి కూర్చుందంట, దెబ్బతో అందరూ పడేసి ఫరారు. ఏమొచ్చింది? ఆమెకి జీవం వచ్చింది సంగతి అట్టు ఉంచండి. వీళ్ళకి ఏమొచ్చింది ఉన్నది ఉన్నవాళ్ళు
ఈ చాలా విచిత్రంగా వచ్చేసిందండి. ముందు పోతేనే సమాధి కాడికి వస్తారంట, లేకపోతే రారంట. నేను ఈ మధ్యన విన్నా, ముందుంటేనంట. ఈ మందు బాబుల ఈ జీవం వచ్చినామని చూసి ఏమైపోయారు? ఆ క్వార్టర్ ఏమైపోయిందో, ఆ బీర్ ఏమైపోయిందో, ఆ బార్ ఏమైపోయిందో, నలుగురు నాలుగు పక్కల కింద పడేసి పరార్. ఎవరికి జీవం లేదు ఏళ్లలో? పరిగెత్తిన వారికి జీవం లేదు, చచ్చిన వారితో సమానం. దేవుని రాజ్యానికి వారసులు కారు. చచ్చిన సమాధి దగ్గర మందు పోపిస్తారని చూడకూడదు. మనము దేవుని పరిచర్య కోసం చేయాలి. దేవుని నమ్ముకుని ఆరాధన చేస్తూ తన కుటుంబ సభ్యులు చనిపోతే రమ్మంటే మందు పోపిస్తే వస్తా, లేకపోతే రాను. లేదు లేదు, నేను మందు పోపిను, నేను దేవుని నమ్ముకున్నాను, అలాంటి పని నేను చేయను, ఇతరులకు మందు పోపడం అంత మంచిది కాదు, నేను అలాంటి హానికరం చేయను, ఒక సేవలో నేను ఉన్నానంటే ఎవ్వరు కూడా వెళ్ళలేదండి. అన్యాయం కాదంటారా? జీవం ఉందా వాళ్ళలో? జీవం లేదు. చూడండి, జీవం లేని వారు ఎక్కడికి వెళ్తారంట? చూడండి, యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఎక్కడికి వెళ్తారంట? దేవుని కుమారుని అంగీకరించిన వారు ఎక్కడికి వెళ్తారంట? చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. పునరుద్ధాన దినము గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వినండి. ఆరాధించాల్సిన దినమండి, దేవుణ్ణి స్తుతించాల్సిన దినము. ఎవరిని భ్రమపెట్టడానికి కాదండి, కబుర్లు చెప్పడానికి కాదు. జీవం ఉన్న వాళ్ళు మాత్రమే ఆరాధిస్తున్నారండి. జీవం లేని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారండి? అక్కడెక్కడ ఉన్నారండి. భయపడాలి, దేవునికి లోబడాలి. ఒక మాట చెప్తానండి, గట్టిగా ఆమెను చెప్తు. కానీ ఆ మాటకి ఏంటంటే, సరే, క్రైస్తవుడికి మరణం లేదు. క్రైస్తవుడికి మరణం లేదు తమ్ముడు, క్రైస్తవుడికి మరణం లేదు. ఎలా మరణం లేదు? ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాడనమాట. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి నన్ను ఒకసారి సైలెంట్, ఒక 2 నిమిషాలు అయిపోద్ది. హల్లెలూయా. అయితే ఈ పగటి వేళ సమయంలో 2 చేతులు జోడించి మీ సేవకుడిగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఆయన దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవము లేడు. దయతో చివరి దినాలు, ఈ మెసేజీ ఆఖరి దినాల్లో ఉండొచ్చు, చెప్పలేము. యేసై వస్తే ఎప్పుడు వస్తాడో తెలియదండి. ఎవరిని మాత్రం తీసుకెళ్తాడు? చెప్పాలి తమ్ముళ్ళు, ఎవరిని తీసుకెళ్తాడు? జీవము గల వారిని మాత్రమే తీసుకెళ్తాడు. అమ్మా, బ్రతిమిలాడేది ఈ కొంతకాలంలోనే. నిన్ను గడ్డం పట్టుకునేది, నీ చేయి పట్టుకునేది, నీ కాలు పట్టుకునేది, నీ ఇంటికి వచ్చి బ్రతిమిలాడేది ఈ కొద్ది కాలం వరకే. కానీ ఆయన కన్నా వచ్చేస్తే చాట పట్టుకుని వస్తాడు. ఆయన ఏం పట్టుకుని వస్తాడు తమ్ముడు? చాట పట్టుకుని వస్తాడు. చాటలో ఎవరిని పెడతాడు? చెప్పండి రా, ఎవరిని పెడతారు? మనందరినీ ఆయన చాటలో పెడతాడు. చాట ఏమన్నా మనం బియ్యం చెరుకునే చాట అనుకున్నారా? చిన్న చాట పట్టుకుని వస్తాడు ఆయన. పట్టుకుని ఆ చాట్లో పట్టుకుని ఎవరో చైతన్య, భారతి, కీర్తి, కృష్ణవేణి, కీర్తన, మొత్తం వీళ్ళందరినీ ఎక్కడ పెడతాడు? చాట్లో పెడతారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు చాట్లో ఉంటారు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా చాట్లో ఉంటారు. అందరూ ఉంటారు. ఎన్టీఆర్ కాలనీ వాళ్ళు ఉంటారు, కొనంగుంట వాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు, బీహార్ వాళ్ళు కూడా ఉంటారు ఆ చాట్లో, ఒడిశా వాళ్ళు కూడా ఆ చాట్లో ఉంటారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు, అమెరికా వాళ్ళు కూడా ఆ చాట్లో ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు, నల్లోళ్ళు కూడా ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, నైజీరియా వాళ్ళు కూడా ఉంటారు. అన్ని దేశాల వారు ఏ చాట్లో ఉంటారు? అప్పుడు ఊపుతూ ఉంటాడండి ఆయన చాట. ఊపితే అక్కడ కనుక కరెక్ట్గా ఎగ్జాక్ట్ అక్కడే పడితే చక్కగా పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. పక్కగా ఎగిరిపోతుంటే ఈ ఎగిరే మనుషులు అక్కడ ఉంటే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఎగిరేది అక్కడ ఎగరదా? ఇక్కడ ఎగురుకుంటే పారిపోయాడు, అక్కడ ఎగిరిపోతుంటే పారిపోడా? ఎలా? పాస్టర్ గారు, బాబు కుమారు ఆగాగ్, బాబు జాన్దాసు ఆగాగ్,
అని ఎగురుకుంటా, అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఏమనుకోకండి. అట్లా ఈ ఈ ఎగురుతూనే ఉంటాయి. ఎక్కడ చాట్లోంచి పడ్డా కూడా ఎగురుతూ ఉంటాయి. ఒక్క మాట, అన్నీ ఉన్న ఆకంట అని, ఏమీ లేని ఆకంట నాకు భక్తి తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు అన్నీ తెలుసు అన్నవాళ్ళు ఇక్కడ ఎగిరిపడింది, ఇక్కడ ఎగిరిపడ్డారు, ఇక్కడ కూడా ఎగిరిపడ్డారు. మీరు చూస్తారు, చాలా చోట్ల చూస్తారండి. బాగా డబ్బున్న వాళ్ళు, కొంచెం బంగారం నగన్నట్టు ఉన్నవాళ్ళు, కొంచెం ఆస్తిపరంగా డబ్బున్న వాళ్ళు అన్నీ ఆలోచించి తగ్గి ఉంటారు. కొంచెం అంతంత మాత్రం ఉన్నవాళ్ళు, కొద్ది గొప్ప ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? రోళ్ళు గోళ్ళు చూడాలి, వాళ్ళు వేసే రోళ్ళు గోళ్ళు. నేను మొన్న అడిగా ఒక ఆమెని, రోళ్ళు గోళ్ళు ఇంత ఎల్లడిపోందండి, ఇంత చేతి ఎల్లడిపోంది, మొత్తం వేసేసింది. అంటే ఆమె డైరెక్ట్గా అడగకుండా పాస్టర్ గారిని అడిగా, బంగారమేనా అన్న. మళ్ళీ ఆమెను అడిగితే ఏమన్నా అనుకుంటుంది, ఏమని పిచ్చిది అందే నాతో. ఇంత ఎలాడిపోందండి ఇక్కడ, ఏమవుతుంది, ఎగిరిగిరి పడుతుందండి. చూడండి, గమనించండి, గొప్పలకి మనము పోకూడదనమాట. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకుంటాడు. దేవుని రాజ్యం కావాలి మనకి. ఈ ఆరాధనలు, ఈ ప్రయాస, ఈ కష్టము నేను చెప్తూ ఉంటాను. ఈ నెలలో జనవరి 1 8 రోజులు యవనస్తులు కూడికలు, ఆదివారాలు, శనివారాలు, చాలా అద్భుతంగా హౌస్ విజిటింగ్లు, చాలా ఘనంగా ప్రతి దినము మనకి దేవుని వాక్యము నా దేవుడు అందిస్తున్నాడండి. అందిస్తూ దేవుని రాజ్యానికి చేర్చాలని. అలాగే నేను కష్టపడ్డట్టే మీరందరూ కూడా కష్టపడుతున్నారు. చాలామంది కష్టపడతలేదా? చాలామంది కష్టపడుతున్నారండి. రానున్న దినాల్లో మన కాలనీ అంతా నాకు తెలిసి జీవము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇదే నేను కోరుకునేది. వాళ్ళని విమర్శిద్దామని కాదండి, వాళ్ళని కించపరుద్దామని కాదు. ఫైనల్లో ఒక మాట, కాలనీ అందరూ కూడా దేవుని అంగీకరించాలి, జీవం కలిగి ఉండాలన్నమాట. కాలనీ అంతా కూడా దేవుని అంగీకరించాలి, జీవం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని కుమారుని అంగీకరించాలి, జీవం కలిగి ఉండాలి. ఇదే ప్రార్థన. యేసయ్యా, మా ఎన్టీఆర్ కాలనీని అయ్యా నిన్ను అంగీకరించాలి, ప్రతి ఒక్కరికి జీవమును దయచేయండి ప్రభువా. అట్టి జీవం మన కొన్నంగుంట మీద, ఎన్టీఆర్ కాలనీ మీద నా దేవుడు దయచేయునుగాక. రైట్, మోకరించండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, కరమైన మాట మాకు సెలవిచ్చావు తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ జీవమును దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి మీద నీ జీవమును దయచేయండి ప్రార్థించుకుందాం. తమ్ముడు కుమారు చిన్న ప్రార్థన చేస్తాడు. వాక్యాన్ని బట్టి క్లుప్తంగా